సుప్రీం లీడర్ ఖమేనీ పంటిలో చిప్పు పెట్టి ఆయన్ని ట్రాక్ చేసి ఒక పక్క స్కెచ్ తోటే ఆయన్ని చంపారని రాయిటర్స్ అయితే ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని ఎవరు తప్పు పట్టలేదు, అలాగని దీన్ని నిర్ధారించడం లేదు. కాకపోతే అలా జరిగే అవకాశాలు కూడా ఉంటాయని అంతర్జాతీయంగా కొంతమంది అయితే చెబుతున్నటువంటి మాట. మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా తీసుకుంటారో తెలియదు, కానీ వాస్తవాలు అయితే ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ నమాజ్ చేసుకునేటువంటి ఒక యాప్ ఉంది, బడే సాబ్ యాప్. ఇందులో 1,00,00,000 మందికి పైగానే ఇరాన్ ప్రజలు అయితే ఉన్నారు. వీళ్ళు ప్రతి దాంట్లో అంటే ఇందులో యాప్కి నమాజ్కి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇందులో ఉంటాయి. దీన్ని కూడా హ్యాక్ చేశారు. అలాగే టెహ్రాన్లో ఉన్నటువంటి ప్రతి సీసీ కెమెరా, ట్రాఫిక్ కెమెరాలని అమెరికా, ఇజ్రాయెల్కి చెందినటువంటి నిఘా సంస్థలు హ్యాక్ చేసినట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్కి చెందినటువంటి చాలామంది డాక్టర్స్ టెహ్రాన్లో, అలాగే ఈ సుప్రీం ఉన్నటువంటి పాశ్చర్ వీధిలోనైతే కొన్ని క్లినిక్లు ఏర్పాటు చేశారు. అక్కడ మిలిటరీ వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఆ క్లినిక్లకి వీళ్ళు వస్తారు కదా, పంటి సమస్యల వల్ల ఇంకేదైనా సమస్యల వల్ల. ఈ పంటి సమస్యలు వచ్చినప్పుడు మెటీరియల్ క్లీన్ చేసేటటువంటి సమయంలో దాన్ని మళ్ళీ మెటీరియల్తో పోడ్చాలనే ఉద్దేశంతో అక్కడ సిప్పులు పెట్టి వీళ్ళని ట్రాక్ చేసేవాళ్ళంట. అదేవిధంగా సుప్రీంను కూడా ట్రాక్ చేశారు అన్న ఒక కథనాన్ని అయితే వెలువరించింది ఈ యొక్క రాయిటర్స్. దీన్ని ఇంతవరకు ఎవరూ కూడా సమర్థించలేదు, అలాగని తప్పు పట్టలేదు. బహుశా ఇలాంటివి జరిగినా జరగవచ్చు. అయితే ఖమేనీ పంటిలో పెట్టారా లేదా అన్న విషయం పక్కన పెడితే మిగతా మిలిటరీ వాళ్ళ విషయంలోనైతే పెడతారు. ఇవి కాకుండా చాలా వరకు హ్యాక్ చేశారు వాళ్ళు, అనేక వ్యవస్థలను హ్యాక్ చేశారు ఇరాన్లో. అందుకే అంత ఖచ్చితమైనటువంటి దాడి చేసి ఆయనతో పాటు మరో 40 మందిని అయితే చంపడం జరిగింది.